హలో అండి, సాంబార్ పొడి ఎలా చేయాలో ఈరోజు తయారు చేస్తున్నాను. హాఫ్ కప్పు ధనియాలు, కొంచెం పచ్చిశనగపప్పు, కొంచెం మినపప్పు, కొంచెం కందిపప్పు అన్నీ హాఫ్ కప్పు వేసుకున్నాము. ధనియాలు కొంచెం ఎక్కువ వేసుకోవాలి. అసలు దాంట్లోనే కొంచెం జీలకర్ర, దాంట్లోనే కొంచెం ఒక స్పూన్ చాలండి జీలకర్ర వేసేసుకున్నాం. జీలకర్ర, కొంచెం మిరియాలు వేసి బాగా వేపుకొని దీంట్లో ఎండుమిర్చి ఒక 15 ఎండుమిర్చి వేసుకొని బాగా వేగిన తర్వాత చల్లారిన తర్వాత పౌడర్ చేసుకొని మనం సాంబార్ చేసుకున్నప్పుడు ఒక 2 స్పూన్లు అలాగే వేసుకున్నామంటే స్మెల్ బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. సూపర్గా ఉంటుందండి సాంబార్ పౌడరు. ఇటు సైడ్ చూడండి, ఒక సైడు మొక్కజొన్న కాల్చుకుంటా ఉన్నాను. మొక్కజొన్న అండి, సండే ఈరోజు, అందుకని సాంబార్ పౌడర్ రెడీ చేసుకుంటున్నానండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ అండి. దీంట్లో కొంచెం కరివేపాకు కూడా వేయాలండి. కొంచెం బాగా ముదురుండే కరివేపాకు కూడా వేసి వేపేసి తర్వాత పౌడర్ చేసుకోవాలి. ఓకే అండి, బాయ్.